అండర్ వేర్ కొనుక్కోవడానికి 500 కూడా మిగలట్లేదు తెలుసా. తాడు మీద ఒకటి ఉంటే ఈ తాడు వెనకాల ఒకటి ఉంటుంది. అన్నీ వదిలేసి ఏ వృద్ధాశ్రమానికో వాలంటీర్గా వెళ్ళిపోతే టైంకి ఎంత ముద్ద ఎడతారో పడుకోవడానికి ఓ బెడ్ ఎత్తారు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒరే నెత్తి చుట్టూ బొక్కలు పెట్టుకుందేమో నువ్వు, ఇప్పుడు నా పిక్కలు విక్తే ఏమొస్తుందిరా? జీతం పెంచండి, ఓ జత డైర్లు బనీళ్ళు కొనుక్కుంటా. జీతం పెంచడం కుదరదు కానీ స్మాల్ లోన్ ఒకటి శాంక్షన్ చేస్తాను, మేనేజ్ చేస్తాను. మళ్ళీ లోన్ అంటే వాయిదాలు ఏ బొక్కల నుంచి తెచ్చి కట్టాలండి? ఉన్న శాలరీలోంచి ₹1 మిగలట్లేదంటే. అవును కదా, అయినా మీ ఇంట్లో 2 శాలరీలు కదరా, నాకన్నా మీకే ఎక్కువ వస్తుంది. అందుకే ఇప్పుడు ఖర్చుల కోసం దాన్ని తవ్వాల్సి వస్తుంది. ఈగో సంపుకుని ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను తెలుసా. పసిగట్టిందంటే ప్యాకెట్. అదా నీ బూస్ట్ బాధ. డబ్బులు లేవాబా, నేను ఇప్పిస్తాగా. ఏం ఆడుకున్నా మీరు ఆడుకోండి గాని నాతో మాత్రం ఆడుకోకండి. మరి శాలరీ హైకు? హైక్ గురించి నేను చూసుకుంటాను, నువ్వు హై స్పీడ్ లో ఫోన్ పెట్టే. లోడుతో ఉన్న బండి నేను నడపచ్చు కానీ ఫ్యామిలీ బండి నడపడం కష్టంరా బాబు. అక్క, నీకు నేతి మైసూర్పాక్ లాంటి న్యూస్ చెప్తాను, నాకేమిస్తావే? అబ్బా, సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు న్యూస్ ఏంటో చెప్పు. బావ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లే, శాలరీ మొత్తం చక్క పెట్టేశాడు. అందుకే బబ్బుల కోసం నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగిద్దామని ప్లాన్ వేసాడు. ఈ అడ్వాంటేజ్ ని నువ్వు అడ్వెంచర్ గా మార్చి బావతో మ్యాన్ వర్సెస్ వైల్డ్ గేమ్ ఆడేయాలి. మతిపోయే మ్యాటర్ చెప్తే మొహం ఏంట మైదా పిండ పెట్టావు? మనం వేసిన ప్లాన్ ఎదుటోడు కూడా వేస్తే మొహం ఇలానే ఉంటది. నా శాలరీ మొత్తం సంక్రాంతికి అయిపోయాయి తెలుసా. శాలరీ 30th పడితే ఆ 13th కెళ్ళి అయిపోయి అప్పులు చేసి ఆటలాడా. ఏం ఆటలు? కోడిపందాలు, గుండాట్లు, 3 ముక్కలు. కోళ్ళు కొట్టుకుంటున్నా, పేక ముక్కలు తిప్పుతున్నా, లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్. డబ్బులు పోయాక రిగ్రెట్మెంట్. నిన్నెవరే అక్కడికి తీసుకెళ్ళింది? అమ్మా. అమ్మా? ఈ అమ్మ దానికి వడ్డీ వ్యాపారం చేసి చేసి బోరు కొట్టేసినట్టుంది. దాని చిట్టి బ్యాగ్ చిట్టీలందరిని పోగేసి పద్దాలని పోటుగాళ్ళకైనా పోటుగత్తలకు కాదా అని ప్రోగ్రాం పెట్టింది. ఎక్కడా? మన వెంకయ్య గారు ఎకరాలు ఏరుశనగ వేశారు కదా, శనగలు బత్తాలు కట్టేశారు. ఈ బ్యాచ్ అంతా అక్కడ దుకాణం పెట్టేశారు. మరి పోలీసులు? అందులో మన ఎస్ఐ గారు ఆవిడ కూడా ఉంది. అమ్మని, అందులో ఆయన అప్పులే. శాలరీ రాగానే అందరికి సర్దేశాను, ₹1 కూడా మిగలలేదు తెలుసా. మీ బావని దువ్వేసి ఈ నెల గడిపేద్దాం అనుకున్నా, నువ్వు వచ్చి బాంబు వేసావు. నా కొడు మళ్ళీ వచ్చింది. మీ అమ్మ ఏమన్నా పల్నాడాగం అనుకుంటుంది అంటే కోడి పందాలు ఆడి కోట్లు సంపాదించడానికి. శాలరీ మొత్తం అప్పులు చేసి పందాల్లో పెట్టేస్తావా? కోడి పట్ల మొహం చూడు ఎలా ఇట్టిందో. ఇప్పుడు ఈ మంత మొత్తం ఎలా మెయింటైన్ చేద్దామే? నీ కిడ్నీ ఒకటి అమ్మాయి బాగా కూల్గా కానిచేద్దాం. ఇదొక తొన్న కదా. అవునే, మన ఇంట్లో 2 శాలరీలు వస్తున్నాయి అనుకుంటున్నాం కదా, దీంతో కలిపి 3 కదే. అవును కదా. బబ్బులు ఏం చేస్తున్నావు పాప? అంటే ఏంట్రా, ఇప్పుడు నా శాలరీ పెట్టారా టెండర్? మరి అంతేగా. అంతేగా.